ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. Hi, hello, welcome to our channel. Big Boss Season 7 Ulta Pulta finally successful గా కంప్లీట్ చేసుకుంది. తన బిహేవియర్ తో అందరిని అట్రాక్ట్ చేసుకుని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే నిన్న రాత్రి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంత కాదు. నిన్న సాయంత్రమే అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు భారీ ఎత్తున చేరుకున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. ఒక సాధారణ రైతు బిడ్డ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయం. అలాంటిది టైటిల్ గెలుచుకోవడం మామూలు విషయం కాదు. అతడికి ఇంతకన్నా పెద్ద విషయం ఉండకపోవచ్చు, కానీ ఆయన అభిమానుల పేర్లతో నిన్న అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన గొడవ ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. సో ఇదంతా ఓ పక్కనైతే ఇంకా అతని రిమ్యూనరేషన్కి వచ్చేసరికి పర్ డే 15,000 తీసుకున్నారంట. సో ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 15.75 lakhs. సో ఇదంతా జనరల్గా మనకి డైలీ రెమ్యూనరేషన్ అంటే వాళ్ళు అగ్రిమెంట్లో మాట్లాడుకుంది. సో ఇది కాకుండా టైటిల్ విన్నర్గా అతను ఏం గెలుచుకున్నారంటే 35 lakhs, అంటే మనందరికీ తెలిసినట్టు టోటల్గా 50 lakhs, దాంట్లో 15 lakhs యావర్ తీసుకున్నాడు. సో 35 lakhs ప్రశాంత్కి వెళ్ళింది. దాంతోపాటు కార్ 15 lakhsది అండ్ 15 lakhs జోషా లిక్కర్స్ది. సో ఓవరాల్గా ఇది ప్రశాంత్ గెలుచుకున్నవి. సో అలాగే అర్జున్ విషయానికి వచ్చేసరికి 35,000 పర్ డే తీసుకున్నాడంట. సో ఓవరాల్గా చూసుకుంటే 36.75 lakhs, అంటే ఈక్వల్స్ టు ప్రశాంత్ ఒక టైటిల్ విన్నర్ ఎంత తీసుకున్నాడో అంతే అర్జున్ కూడా తీసుకున్నాడని తెలుస్తుంది. శివాజీ గారు టోటల్గా చూసుకుంటే రెమ్యూనరేషన్ 68 lakhs తీసుకున్నారని టాక్. సో చూసారుగా, మాకు తెలిసిన అప్డేట్స్ మీతో షేర్ చేసుకున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.